జై హో. స్వాభిమానం, పట్టుదల, అంకిత భావం, కష్టించే తత్వం ఈ లక్షణాలన్నీ కలబోసిన ఆ వ్యక్తి ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం వాసి ఉదయకృష్ణారెడ్డి. కష్టపడి కానిస్టేబుల్ కొలువు సంపాదించారు. కానీ ఓ పై అధికారి పదే పదే అవమానించేవారు. అక్కడ ఇమడలేని ఉదయకృష్ణ ఉద్యోగం వదులుకున్నారు. ఛాలెంజ్ చేసి ఐపీఎస్కు ఎంపికై సగర్వంగా తిరిగి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే సివిల్ సర్వీస్కు వెళ్లలేమన్న అపోహలను తుడిచివేశారు. ఆంధ్రావనిలో ప్రకాశం జిల్లా యువ ప్రకాశం సింగరాయకొండలో చదువుల తల్లి బంగారు కొండ అతడు. ఊరు ఊళ్లపాలెం. పేరు ములగాని ఉదయకృష్ణారెడ్డి. కూరగాయలు విక్రయించే పేదరాలి ఇంట పెరిగి కానిస్టేబుల్ అయ్యారు. ఎదురైన అవమానాలు, అవహేళనలు తనలో పౌరుషాన్ని పెంచాయి. ఆశయ దీపాన్ని వెలిగించి మహాసంకల్పానికి దారితీశాయి. ఈ సాధారణ కానిస్టేబుల్ ఐపీఎస్ కు ఎంపికై అసాధారణ విజయం సాధించారు. నా కొడుకు పేరు శ్రీనివాసులు రెడ్డి. ఆ అబ్బాయికి పెళ్లి చేశాను. పెళ్లి చేసినాక అబ్బాయికి 2 మగ పిల్లలు. తల్లి చచ్చిపోయింది. పిల్లోడికి ఏమంటే 5 సంవత్సరాలు, ఒక అబ్బాయికి ఏమంటే 3.5 సంవత్సరము. వాళ్ళని నేను చేసుకొచ్చుకొని సాక్కున్నాను. వాళ్ళని ప్రయోజకులను చేసుకోవాలని కష్టపడి 43 ఏళ్ళు కూరగాయలు అమ్ముకొని వాళ్ళని పెద్దోళ్ళని చేసుకొని ఉద్యోగం వచ్చిన దాకా నేను సాక్కున్నాను. విధి పరీక్షిస్తోందా, కాలం పరీక్షించిందా, ఏవైనా సరే పరీక్షలు తనకి కొత్త కాదు. తనకి 5 ఏళ్ల వయసులో అమ్మ దూరమైంది. 17 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. అలాంటి కష్టకాలంలో ఉదయకృష్ణ నాయనమ్మ రమణమ్మ చెంత పేదరికం నీడలో పెరిగారు. ఆమెని ఎక్కువగా కష్టపెట్టడం ఇష్టం లేక తన చదువుకు, సోదరుడు వినయ్ చదువుకు తనే కష్టపడి కొంత సంపాదించేవారు. ఈ పయనం అతని సంకల్పాన్ని మరింత దృఢంగా మార్చింది. నేను ఎప్పుడు కూడా తల్లి లేని లోటును మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో ఎందుకంటే మా నాయనమ్మ అంతా ప్రేమని మాకు పంచింది. ఆహారం, చదువు, క్రమశిక్షణ విషయంకి వచ్చినా కానీ ఆమె చాలా పర్యవేక్షణ తీసుకుంది. మా నాన్నగారి ప్రోద్బలం, ఊర్లో ఉన్నటువంటి జనార్దన్ సారు, మా కాలేజీలో ఎంఎన్ రవికుమార్ సారు, వీరందరి ప్రోద్బలంతో నేను ఉన్నత విద్యకి వెళ్లేదానికి ఆమె అంగీకరించింది. ఆమె ఇప్పుడు ఇంకా 10 మందికి చదువుకోమని చెప్పి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా బెదిరిపోలేదు. ఉదయకృష్ణ విద్యలో ప్రతిభ చూపారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివారు. బైపీసీతో ఇంటర్ పూర్తయింది. అప్పుడే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేశారు. తర్వాత కావలిలో ల్యాబ్ టెక్నీషియన్ గా కొంతకాలం పనిచేశారు. చదువు మాత్రం నిలిపివేయలేదు. తర్వాత BA ఇంగ్లీష్ చేశారు. మొదటి నుంచి కూడా మాది పేద కుటుంబం. మా నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ మమ్మల్ని పోషిస్తూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం అనేది జరిగింది. సో మా నాన్నగారు కూడా లారీ డ్రైవర్గా చేసేటువంటి వాళ్ళు. నేను డిగ్రీ 2nd ఇయర్ మా నాన్నగారు చనిపోవడంతో అప్పటికి మా నాయనమ్మ వయసు మీరటంతో ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం నేను న్యూస్ పేపర్ బాయ్గా పనిచేశాను. సుధీర్ డయాబెటీస్ సెంటర్ అనే ఒక హాస్పిటల్ ఉండేది. ఆ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నేను అధిగమించాను. 2013లో ఉదయకృష్ణ గుడ్లూరులో పోలీస్ కానిస్టేబుల్ గా చేరారు. తర్వాత రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ విభాగానికి మారారు. కానీ 2018లో ఒక సీనియర్ పోలీస్ అధికారి సాటి పోలీసుల ఎదుట ఉద్దేశపూర్వకంగా అవమానించారు. భరించలేక, ఇమడలేక రాజీనామా చేశారు. యూపీఎస్సీకి ఎంపికై తనను అవమానించిన వాళ్లకి తన విజయంతో జవాబివ్వాలని ఉదయకృష్ణ యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ పోలీస్ కానిస్టేబుల్ జాబ్లో ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది ఉన్నతాధికారులు కూడా చులకనగా చూడటం అనేటువంటిది జరుగుతుంది. చులకనగా మాట్లాడటం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేయకుండా ఆపేయటం అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేయటం అనేటువంటి జరిగేది. 2018లో ఆగస్టులో 60 మంది పోలీసుల ముందు నన్ను ఇన్సల్ట్ గా మాట్లాడటం అనేటువంటి జరిగింది. చాలా బాధపడ్డాను. ఆ రోజే రిజిగ్నేషన్ ఇచ్చేసి వచ్చేసాను. నేను ఎలాగైనా సివిల్ సాధించాలనేటువంటి కసిని నేను బిల్డ్ చేసుకున్నాను. మన విజయమే మనల్ని అవమానించిన వాళ్ళకి సమాధానంగా ఉండాలి అని చెప్పి నేను బిలీవ్ చేశాను. ఉదయకృష్ణ సివిల్ సర్వీసులకు బాట వేసుకున్నారు. అదేమీ పూలబాట కాదు. ఆశయ సాఫల్యానికి 3 పర్యాయాలు కృషి సాగిస్తే వైఫల్యం వెక్కిరించింది. 2023లో 780 ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ లో చేరారు. పైన అక్కడితో ఆగలేదు. 2024లో ఓ విక్రమార్క ప్రయత్నం చేశారు. ఈసారి కృషి వృధా కాలేదు. తనకి 350వ ర్యాంకు వచ్చింది. అలా ఉదయకృష్ణ ఐపీఎస్ లో చేరాలన్న తన కలను నిజం చేసుకున్నారు.
2 సార్లు నాకు ర్యాంక్ వచ్చినప్పుడు మా కజిన్ రవీందర్ రెడ్డి ఉండేవాడు. సో నా 2 సార్లు రిజల్ట్స్ తనే చూశాడు. ఇదే రూమ్లో ఇక్కడే చూశారు. సో ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నాకు ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఖచ్చితంగా ర్యాంక్ అయితే వస్తుంది, ఆ ర్యాంక్ ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నాను. కానీ అది 780 వచ్చింది. ఇమీడియట్ నెక్స్ట్ ప్రిలిమ్స్ ఏ డేట్న ఉందనేటువంటి చూసుకున్నాను. తర్వాత 2024 అటెంప్ట్కి ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రం చాలా పట్టలేనంత ఆనందం అనేటువంటిది ఉండింది. ఉదయకృష్ణది ఒంటరి పయనం కాదు. నాయనమ్మ రమణమ్మ త్యాగాలు, మేనమామ కోటిరెడ్డి ఆర్థిక అండదండలు, మిత్రులు యోగి శివకుమార్ సాయంతో తన విజయం సునాయాసమైంది. పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేస్తూనే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేటువంటి చేసేవాడిని. కానీ సివిల్ సర్వీసెస్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం ఎక్కువగా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ జాబ్ని రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి వెళ్ళాలి అనుకున్నాను. ఆ సమయంలో మా మావయ్య గారు, మల్లవరపు కోటిరెడ్డి గారు, మా ఫ్రెండ్ యోగి, అదేవిధంగా సునీల్, తర్వాత శివకుమార్ సార్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. వీళ్ళందరూ నాకు ఆర్థికంగా ఎంతో సహాయం చేయడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అందరికీ న్యాయం, మహిళలు, పిల్లలు, యువత రక్షణే తన ప్రాధాన్యం అంటున్నారు. ఆపదలో ఉన్న మనుషులకు 108 వాహన సర్వీసు ఉన్నట్లే జంతువులకు ఆపద వస్తే అలాంటిదే 109వ నెంబర్తో ఒక వ్యవస్థను తేవాలని ఉందని ఉదయకృష్ణ చెబుతున్నారు. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందండి. సో దేశవ్యాప్తంగా హ్యూమన్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు 108 అనేటువంటిది ఉంది మానవులకి. అదేవిధంగా నేను 109 అనేటువంటి దాన్ని జంతువులకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాటిని రెస్క్యూ చేయడం కోసం, ట్రీట్మెంట్ చేయడం కోసం, వాటికి రీహాబిలిటేషన్ చేయడం కోసంగా నేను 109 అనే యాప్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. కూరగాయల వ్యాపారి మనవడు ఐపీఎస్ అధికారిగా ఎదిగిన వైనం పట్టుదలే ఉంటే పర్వతాలనైనా కదిలించవచ్చని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయకృష్ణను అభినందించారు. భారతదేశ వ్యాప్తంగా 65% మంది యువతి యువకులే ఉన్నారు. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా అనంతంగా ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా కనుక మనం వినియోగించగలిగితే మనం భారతదేశం చాలా ఇంప్రూవ్ అవుతుంది. తెలుగు మాధ్యమంలో చదువుకున్న ఉదయకృష్ణారెడ్డి సివిల్ సర్వీసుల్లో విజయానికి పేరున్న పెద్ద స్కూళ్లలోనే చదివి ఉండాలన్న అపోహలను తుడిచివేశారు. మన నేపథ్యం ఎలాంటిదైనా సంకల్పమే భవిష్యత్తును నిర్మిస్తుందని ఆయన తన కృషితో చాటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా యువత ముందుకు దూసుకు వెళ్లవచ్చని ఉదయకృష్ణ నిరూపించారు. ప్రేరణ శక్తిగా నిలిచారు. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నా ప్రాధాన్యత ప్రథమంగా ఏంటంటే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా నా సాయి శక్తిలో కృషి చేస్తాను. నేను ఎక్కడ పోస్టింగ్ పడినా కానీ ఆ ప్రాంతంలో డైరెక్ట్గా SHOని ఫస్ట్ రీచ్ అయ్యేటట్టు, వాళ్ళ దగ్గర తగినటువంటి న్యాయం జరగకపోతే నేరుగా నా దగ్గరకు వచ్చి కలిసే విధంగా నేను వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేస్తాను.